అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీవారి మహాప్రసాదంలో స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కొవ్వును, జంతువుల కళేబరాల నుంచి వచ్చినటువంటి నూనెను వాడి శ్రీవారి పవిత్రతను, అలాగే శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డు పవిత్రతను దిగజారుస్తున్నారు. ఇది హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి కుట్ర అని భావించి, ఈ కుట్రకు సంబంధించి అంటే అసలు తప్పు జరిగిపోయింది కాబట్టి పాప ప్రక్షాళన చేసుకోవాలి అని, అలాగే హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలి అనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ నాయకురాలైనటువంటి మాధవీలత గారు హైదరాబాద్ నుంచి ఈరోజు తిరుమలకి రావడం జరిగింది. కాలిని నడకన స్వామివారిని దర్శించుకునేందుకు, అలాగే పాప ప్రక్షాళన చేసేందుకు మాధవీలత గారు మెట్ల మార్గం ద్వారా తిరుమలకైతే ఇప్పుడు చేరుకున్నారు. మాధవీలత గారు ప్రస్తుతం అంతా ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం నాయన. నమస్కారం అమ్మ. శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని తెలియగానే అసలు మీకు ఏమనిపించింది? అసలు అంటే ఒకసారి స్తంభించినట్టు అయిపోయింది. నాకు 2 రోజులు పట్టింది. ఇంత దిగజారిపోవడం ఏంటి? ఎవరెవరికి వెళ్ళింది ప్రసాదం? ప్రపంచమంతా వెళ్ళింటుంది కదా. వయోవృద్ధులు, ముసలివాళ్ళు, పసిబిడ్డలు, యోగులు, సన్యాసులు, మఠాధీశులు. ఆ షాక్ నాకు అంటే కొన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా భయము, బాధ వేస్తుంది. డబ్బుతో కొట్టేశారు, హుండీలో డబ్బు కొట్టేశారు, కిరీటాలు కొట్టేశారు, వజ్రాలు కొట్టేశారు. ఏం చేస్తాము? వాడి పాపం పండిందంటే పరమేశ్వరుడే, ఆ వెంకటేశ్వర స్వామి నాశనం చేస్తాడు వీళ్ళని అనుకోవడం వేరు. అసలు ఎంత దిగజారిపోయి అసలు అలా కలిపేస్తే టైం ఫర్ మీ, నాకు టైం పట్టింది. ఒక్కసారి దీన్ని ఆలోచించిన తర్వాత వీళ్ళందరి కమెంట్స్ వింటూ ఉన్నాను నేను. ఏంటి, మన చంద్రబాబు నాయుడు గారేమో ఇలా ఒక పడుగొచ్చారు, ఇందులో ఇది ఈ విధంగా వరాహ కొవ్వింత, నంది కొవ్వింత, గోమాత కొవ్వింత, మీన అవతారం, నేను చెప్తున్నాను మత్స్యావతారం కొవ్వింత అంటే మీకు చూసారంటే దశావతారాలన్నీ వినిపిస్తుంటాయి అక్కడ మనకి. ఏమిటి అసలు ఇది? ఇప్పుడు మనిషికి డబ్బు మీద వాంఛ ఉండొచ్చేమో, రాజకీయ పరంగా దోచుకోవాలనే కోరికలు ఉండొచ్చు, కానీ ఇంత దిగజారిపోవడమా? అంటే ఉండిలో డబ్బులు తీసుకున్నారు, వాళ్ళ మతాల ప్రచారాలకి వాడుకున్నారు. ఆయన మాటకు చెప్తున్నావు. అప్పుడు కూడా మనం ఎవరేం మాట్లాడలేదే. ఏదో పాప కొద్ది మోతాదులో బాధపడ్డారు హైందవులు, కావాల్సిన ఏదో కష్టపడ్డారు, కానీ అదేం ఆగలే. వేణుగోపాల స్వామి మందిరం చిత్తూరులో వాటర్ ట్యాంక్ లో లూథరన్ చర్చ్ వాళ్ళు చేశారు. పాపం ఆ హిందువులు అక్కడంతా కూడా చాలా అజిటేట్ చేశారు. ఏంటి అసలు ఈ పోరాటం? వాళ్ళు మనని ఎప్పుడు టేక్ ఇట్ ఫర్ రైడ్ తీసుకోవడం, మనం దానికి పోరాడి అలిసిపోవడం, రాజకీయ పవర్ మన మీద యూజ్ చేయడం, ఏమ్మా ఎక్కువ గట్టి మాట్లాడితే ఈ సందులో గొంతులోన చంపేసేయడం. నేను ఓపెన్ చెప్తున్నా, గుండాలు రౌడీలను పెట్టి. ఇంతివే నా జీవితం అంటే? ఇంకా అంటే హిందువుల సంఖ్యతో గెలుస్తూ హిందువుల మీద అత్యాచారం ఇంకెంత కాలం? ఇప్పుడు మనందరికీ తెలిసిందే, ఆంధ్ర స్టేట్ లో ఏం చేశారు, మన ఆర్టీసీ బస్సు టికెట్ వెనకాల హజ్ ప్రయాణం వాడికి ఇవి, జెరూసలం పోయే వాడికి ఇది, ఇవన్నీ సార్. నువ్వు కింద మన వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్లే వాడికి ఇది ఇస్తామని ఎందుకు వెళ్ళాను? మరి నీకెవరిచ్చారు? గవర్నమెంట్ టికెట్ వెనకాల అసలు మత ప్రచారం చెయ్యొచ్చా? బస్ టికెట్ వెనకాల మత ప్రచారం చెయ్యొచ్చా? నువ్వు ఎన్నుకోబడ్డ వ్యక్తివి కదా, నీవు చెయ్యొచ్చా? మరి ఎవడు ప్రశ్నించాలి ఇవి మిమ్మల్ని? సరే, రెండో విషయము, 18 సార్లు నెయ్యి రిటర్న్ వెళ్ళిపోయిందని అన్నారు కదా మీరు. మరి 18 సార్లు రిపోర్ట్ బయటికి రాలే మరి? ఇప్పుడు మీరు కూర్చొని ఇప్పటికీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తున్నారు కదా, ఆ స్టేట్మెంట్ లో రిపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు ఒక రిపోర్ట్ చూపించి నువ్వు కూడా ఆపారా? ఎవరైనా మీడియా ఆపిందా మిమ్మల్ని? మేము ఆపామా? మీరేం చూపించట్లేదు మీరు. సరే, ఒకసారి 2 సార్లు 3 సార్లు 18 సార్లా? మరి అప్పుడు సప్లయర్ ఎవరు? 19వ సప్లయర్ ఎవరు? మరి 19వ కూడా మరి మీరు ఇన్నిసార్లు గఫలా జరుగుతుంది కదా, 19వ మరి మీరు చెక్ చేశారా? మరి మీ 18 సార్లు నువ్వు ఎందుకు మెట్లెక్కి క్షమాప్రార్థన చెప్పుకోవట్లేదు వెంకటేశ్వర స్వామికి? అంటే జగన్మోహన్ రెడ్డి ఒకవైపు దీని మీద విచారణ జరపాలి అంటూ ఆయన
కోరుకుంటూ ఉంటే, డిమాండ్ చేస్తూ ఉంటే టీటీడీ మాజీ చైర్మన్ గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి మాత్రం దీని మీద విచారణ జరగకూడదంటూ ఆయన కోర్టుకి వెళ్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి అసలు? ఫస్ట్ వైవి సుబ్బారెడ్డి గారిని చైర్మన్ చేయడమే పెద్ద తప్పు. ఉమ్. వైవి సుబ్బారెడ్డి గారు 2019లో వైఎస్ఆర్సిపి పవర్లో వచ్చినప్పుడు 2020 సెప్టెంబర్ 20 తారీఖున ఈ పెద్ద మనిషి ఏం చేశాడు, అసలు అండర్టేకింగ్ అనేది ఉండకూడదు అని తీసిపారేశాడు. ఏ అండర్టేకింగ్ ఇది? 1990లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండర్ ఎండోమెంట్స్ గవర్నమెంట్ ఆర్డర్ 311 ప్రకారము అండర్టేకింగ్ ఇస్తే తప్ప ఏమని, నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను. ఇప్పుడు ఇది హాస్పిటల్లో హోటల్లో కాదు కదా నాన్న, ఇది సీనిక్ బ్యూటీ కాదు కదా, నైగారా ఫాల్స్ కాదు కదా, వెంకటేశ్వర స్వామి గుడి. నీకేం పని ఆ గుడికి రావడం నమ్మకం లేకపోతే ఏమ్మా? సో నువ్వు ఇక్కడ ఇప్పుడు గుడికి నువ్వు ఏదో సరదాగా కొండ మీద ఉంది కదా అని వస్తావనుకో, నిజంగా హిందూ భక్తుడికి ఇక్కడ నీళ్లు తక్కువైతాయి, భోజనం తక్కువైతుంది, వసతి తక్కువ అవుతుంది. నువ్వు వాళ్ళ ఫెసిలిటీస్ తీసుకుంటున్నప్పుడు, వాళ్ళకి ఏర్పాటు చేసినవన్నీ నువ్వు లాక్కుంటున్నప్పుడు, నువ్వు ఆ మతం కాకుండా నువ్వు లాక్కునేటప్పుడు కనీసం వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను అని అండర్టేకింగ్ ఇవ్వాలి. అది బేసిక్ థింగ్ కదా నాన్న. ఎస్ నో? అలాంటప్పుడు ఆ అండర్టేకింగ్ 1990లో గవర్నమెంట్ యాక్ట్ ఆర్డర్ జీవోని నువ్వు ఎలా అసలు తీసి పారేసావు? అంటే అసలు నీ ఉద్దేశం ఏంటి? దట్ టాక్స్ అబౌట్ సైకాలజీ ఆఫ్ ఎ పర్సన్. అంటే స్వామివారి ధనాన్ని స్వాహా చేసేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడ్డారా, లేదంటే అసలు ఇది ఉద్దేశపూర్వకంగా సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి కుట్రగా మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? సింపుల్ నాయన, నేను ఈ మధ్యకాలంలో వచ్చిన వ్యక్తిని, నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నాను. నేను నాకేం తేడా పడదు, కానీ నా పుట్టుకతోనే హిందువుని నేను. దీని అర్థం ఏంటో మీరు చెప్పండి నాన్న, మీకు ఒక వీడియో చూపిస్తాను. 400 800 పెట్టావు కదా, 800 2000 చెయ్యి. అబ్బా ఈ పెంచాను ముందు పెంచేయ్ 2000 చెయ్యి, చెయ్యి 2000 చెయ్యి. తోమాల సరే. ఎవరో తెలుసు కదా, సుబ్బారెడ్డి. ఏమిటయ్యా అది? 1400 1800 2000 రూపాయలు చేసేసి నువ్వేమో వాటికన్కి జెరూసలంకి నువ్వు స్పాన్సర్షిప్ చేస్తావా టికెట్ వెనుక? తిరుపతి దేవస్థానంలో చైర్మన్ క్రిస్టియన్ అయి ఉండి నువ్వు చైర్మన్ గా కూర్చొని 1400 1800 2000 రూపాయలు చేసి అని చెప్తావా? దీని వెనక ఏంటి నాన్న మరి ఉద్దేశం? శ్రీవాణి టికెట్ వెనక ఏంటి నాన్న ఉద్దేశం? సింపుల్ గా ఒకటే అడుగుదాం. నేనైతే ఒకటే అడుగుతున్నానప్ప, ఒక హైందవురాలిగా అడుగుతున్నాను. అసలు శ్రీవాణి డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి? ఓపెన్ చేయండి అకౌంట్స్, పబ్లిష్ చేయండి. 5 ఏళ్లలో ఉండి డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి పబ్లిష్ చేయండి. లడ్డు మీకు సరఫరా చేసింది ఎవడు? 18 సార్లు ఆ వెండార్ ఎవరు? పబ్లిష్ చేయి. 18 టైమ్స్ మీరు రిటర్న్ పంపించారు, దాని రిపోర్ట్ పబ్లిష్ చేయి. తెలిపోతుందిగా. రాజకీయం ఎందుకు దీంట్లో? నేను అడుగుతాను, వై రాజకీయం? నో రాజకీయం. అంటే ఇది సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి కుట్రగానే మనం భావించవచ్చు అంటారా? 100%. మరి వేణుగోపాల స్వామి దేవాలయంలో చిత్తూరులో వాటర్ ట్యాంక్ లో ఎందుకు కన్వర్షన్స్ జరుగుతున్నాయి? పిఠాపురంలో విగ్రహాలు ఎందుకు విరగొట్టారు? అంతెందుకయ్యా, విజయవాడ కనకదుర్గమ్మ వారి గుడిలో కూడా జరిగింది కదా అనాచారం. ఏం మాట్లాడదామా ఇంకా? అంటే మన సనాతన ధర్మంలో గోమాతని పూజిస్తూ ఉంటాం. అటువంటిది అంటే పశువులకు సంబంధించినటువంటి కొవ్వు, పశువుల కరేబరాల నుంచి తీసినటువంటి నూనె ఏదైతే ఉందో అది శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో నేతికి బదులుగా అవి కలుపుతున్నారు అని తెలియగానే అసలు నిజంగా చాలా కోట్ల మంది హిందువుల మనోభావాలు అయితే దెబ్బతిన్నట్టుగా చాలా మంది చెప్తూ ఉన్నారు. ఏమంటారు మేడం? మన హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా 18 సార్లు ఇది ఇలా రిజెక్ట్ చేసిన 18 టైమ్స్. 18 టైమ్స్ మరి రిజెక్ట్ అయినప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడు? దాని ఆన్సర్ మీరు జర్నలిస్ట్ వెళ్ళి ఆయన దగ్గర నుంచి తీసుకోరండి, నాకు చాలు. ఆయన చెప్తున్నాడు 18 సార్లు రిజెక్ట్ చేశాం మేము అని. ఎలా రిజెక్ట్ చేశారు? ఏ పద్ధతిలో రిజెక్ట్ చేశారు? రిజెక్ట్ అయినప్పుడు దీని రిపోర్ట్ ఏమిటి? ల్యాబ్ టెస్ట్ ఏం జరిగింది? అక్కడ ఏ ఏ పదార్థాలు ఎంతెంత ఉన్నాయి? అంటే లడ్డూలో కల్తీ జరిగిన దాని గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అసలు వైవి సుబ్బారెడ్డి శ్రీవారికి వీరభక్తుడు, ఆయన సూపర్ స్వామి అంటూ చెప్తూనే అసలు ఆయనకి గుడి కట్టిచ్చేసామని అయితే వైవి సుబ్బారెడ్డికి గుడి కట్టిచ్చేస్తే దద్దరం వదులుతుందిగా. అంత పరమభక్తుడైతే పరమభక్తుడు 400 ఎందుకు 800 ఎందుకు 2000 చేసేసి అని చెప్తున్నాడు. ఆ భక్తులకి అట్లా టికెట్లు పెంచుకుంటారు ఎవరైనా?
అసలు దేవుని దర్శించడానికి టికెట్ ఏమిటయ్యా, చండాలంగా ఉంది వినడానికి. ఓకే, జగన్మోహన్ రెడ్డి అసలు ఈ లడ్డు అంశంలో ఎటువంటి తప్పు జరగలేదు, ఇది కావాలనే రాజకీయం చేస్తున్నారు, పాప ప్రక్షాళన జరిగింది, నేను పాప ప్రక్షాళన చేయడానికే కొండ మీదకి వస్తున్నాను అంటూ ఆయన 2 రోజుల్లో ఇక్కడికి తిరుమలకి రాబోతున్నారు. దాని మీద మీరు స్పందన ఏంటి? 18 సార్లు మీరంతకు మీరే రిటర్న్ పంపించిన దాన్ని రిపోర్ట్ ఇవ్వవయ్యా ఫస్ట్. అందులో ఏం మాంసం కలిగిందో ఆ రిపోర్ట్ ఏదబ్బా. ఇప్పుడు ఎందుకు వస్తున్నావు నువ్వు మెట్లెక్కి? ఇవాంజలిజం ని పెంచేసి శ్రీవాణి టికెట్ డబ్బులు తినేసి, ఉండి డబ్బులు తినేసి, మీ చిన్నాన్న గారు చైర్మన్ గారు ఎక్స్ వై సుబ్బారెడ్డి గారు డబ్బులు పెంచేసి చూసేవా అసలు ఎలా మాట్లాడుతున్నాడు అతను. జగన్మోహన్ రెడ్డి గనక తిరుమల వస్తే డిక్లరేషన్ మీద సైన్ చేస్తారా లేదా అంటే ఏం చెప్తారు మేడం? సైన్ చేసినా ఎందుకు మనకి వస్తున్నాయి ఆ డిక్లరేషన్ తీసి పారేశారు కదా వీళ్ళు 2020లో. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను తండ్రి, నీవు ఒక ఇంట్లోకి వెళ్ళాలి, ఆ గుమ్మం చిన్నగా ఉంది, చిన్న గుమ్మమైన పాతదయ్యా సనాతనంది, ఇది 500 సంవత్సరాల క్రితం ఇల్లు, గుమ్మాన్ని పగలగొట్టకు నాన్న అని అన్నామనుకో, లేదమ్మా గుమ్మం పెద్దగా చేయవలసిందని నువ్వు పగలగొట్టావు అంటే చిన్న గుమ్మం మీద నీకు విలువలేనిట్టే కదా. మళ్ళీ దాన్ని చిన్న గుమ్మం చేస్తానంటే ఏంటిదండి? నీకు విలువ ఉంటే నువ్వు దాన్ని ఫస్ట్ విరగొట్టవు, పగలగొట్టవు, అలా అట్టే పెడతావు దాన్ని. నీకు భక్తి లేదు, నమ్మకం లేదు, దోచుకోవడానికి మీరు వచ్చారు కాబట్టి అండర్టేకింగ్ ని డిక్లరేషన్ ని 2020 సెప్టెంబర్ 20కి వై సుబ్బారెడ్డి తీసేశాడు దాన్ని. అంటే నీకు మర్యాద లేదు, నువ్వు చీఫ్ మినిస్టర్ గా నోరు తెలవదు ఆ రోజు. మరి ఆ రోజు నోరు తెరవని వ్యక్తికి ఈ రోజు డిక్లరేషన్ పేపర్ వాల్యూ నీకు ఏమున్నట్టు? నువ్వు ఏమైనా చేస్తావు స్వామి, మహానుభాడివి. సో నీ డిక్లరేషన్ కి ఇక్కడ వాల్యూ లేదు. ఇప్పుడు ఉన్న టీటీడీ వాళ్ళు అది తెలుసుకోవాలి ముందు. డిక్లరేషన్ తీసి పారేసి తూలనాడి దాన్ని విసిరేసిన వ్యక్తికి అదొక చిత్తుకాయితం కింద లెక్క. ఈ రోజు రాజకీయం కోసం ఇప్పుడు నేను చెప్తాను విను, ఈ రోజు రాజకీయ స్వలాభం కోసం, రాజకీయ ప్రయోజనం కోసం ఏ పేపర్ అన్నా సంతకం పెడతాడు, మెట్లెక్కుతాను అంటాడు. తిరుపతిలోకి రానికూడదు అసలు. ఓకే, మాధవీలత గారు, మీరు మెట్ల మార్గం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి కారణం ఏంటి అసలు? ఇంత దరిద్రం భూమి మీద జరుగుతుంటే ఆ భూదేవికి ఎంత భారమో, భారతమాత ఎన్ని కన్నీళ్లు పెడుతోందో. ఏదో మాకు చేత నేనంత జీవితం అంతా మన కోసం కోరికలు కోరడానికి వెంకటేశ్వర స్వామి దగ్గరకు వస్తాం, కానీ ఆయనకు అన్యాయం జరిగినప్పుడు ఆయన కోసం మెట్లెక్కలేమా? ఆయన కోసం ప్రాయశ్చిత్తానికి మెట్లు ఎక్కాను. అదే విధంగా వినతి పత్రం కూడా ఒకటి, తెలుగులో ఒకటి, హిందీలో ఒకటి వినతి పత్రాలు రాసుకొని ట్రైన్ లో కూడా చాలా మందికి హైందవులందరితో కూడా ఈ వినతి పత్రం వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి, ఎందుకంటే నేను ప్రయాణం చేస్తున్నానని ముందే ఇన్స్టాగ్రామ్ లో వచ్చింది కాబట్టి వాళ్ళందరే పాపం మా దగ్గరికి వచ్చారు, వినతి పత్రం మీద సంతకాలు పెట్టారు. ఆ పెట్టిన సంతకాల వినతి పత్రాలను తీసుకెళ్లి మేము రేపు స్వామివారి హుండీలో చేర్చి, ఆ వినతి పత్రంలో ఏముంది? అయ్యా వెంకటేశ్వర స్వామి శిరము గై కొనుమా దేవా, ఇంతకన్నా నేను ఏమి ఇయ్యగలను తండ్రి? ఇదో ఈ తలకాయ తీసేసుకోని, అంత మహాపాపమే జరిగింది ఇక్కడ. కాబట్టి తండ్రి భూమి మీద ఎప్పుడు పాపం అనే భారం పెరిగినప్పుడల్లా నువ్వు దశావతారాల రూపంలో భూమి మీద దిగి భారత భూమి మీద భారత మాతను నీవు పాపాన్ని తొలగించావు తండ్రి. కాబట్టి ఇప్పుడు కూడా ఉగ్ర నరసింహావతార రూపాన్ని ఎత్తు, నీవు సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో ఉన్నాము మేము, మా వెంట ఉండు, మా సంకల్పానికి శక్తి నివ్వు, అండదండగా ఉండి ఈ దుర్మార్గం ఎవరు చేశారో, ఈ దుర్మార్గం ఎవరు చేశారో వాళ్ళు సర్వనాశనమై నశించిపోవాలి స్వామి. ఎవరున్నారో నాకు తెలియదే, నాకెట తెలుస్తుంది? నేను మీ పాప ఇప్పుడు ఉన్నారు భక్తులు, వీళ్ళకి తెలియమంటే ఎట తెలుస్తుంది వీళ్ళకి? నేను అంతే, నాకు తెలీదు, క్వశ్చన్ వేస్తున్నా. నువ్వు 18 సార్లు రిటర్న్ పోయింది అన్నావు, నాకు రిపోర్ట్ ఇప్పా అంటున్నాను అంతే, నేనేమనట్లే ఇంకా. కాబట్టి వాళ్ళు ఇక్కడితో నువ్వు కళ్ళు తెరచు నాయన, 1000 మంది భక్తులం వస్తున్నాము, అమాయకంగానే తిన్నాం కదా లడ్డు, ఆయన దయ తెలుస్తాడేమో, ఉగ్ర నరసింహావతారం ఎత్తుతాడేమో నన్ను ఒక ఆశ తండ్రి. ఓకే, సనాతన ధర్మం మీద అవగాహన కల్పిస్తూ సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ మాధవీలత గారు హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చేటువంటి రైల్లో మీరు స్వామివారి సంకీర్తనలు చేస్తున్న నేపథ్యంలోనే ఆ వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ చాలా మంది అసలు ట్రైన్ జర్నీలో మాధవీలత గారు హిందుత్వాన్ని ఎలా ప్రచారం చేస్తారు అంటూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇది నా దేశం, ఇది నా ఇష్టం, ఏం చేస్తే తీసుకోపో.
నేనింతే, నేను ఇలాగే ఉంటా. దట్స్ ఇట్. ఓకే, ఒకసారి వినతి పత్రం చూపిస్తారు మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో మాధవీలత గారు చెప్తున్న దాని ప్రకారంగా గత పాలకులు ఎవరైతే ఉన్నారో ఈ లడ్డు విషయంలో ఘోరమైనటువంటి అపరాధం చేశారు. ఆ పాప ప్రక్షాళన చేసేందుకే నేను కాలినడకన స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమల చేరుకున్నాను అంటూ కూడా ఆవిడ చెప్పడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.